కామాతురాణం నా భయం నా లజ్జ అనే ఒక మాట వింటూ ఉంటాం మనము. నిజంగానే ఈ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకు ఆ లజ్జ ఆ సిగ్గు లాంటిది ఏమీ లేకుండా పోతుందని అనుమానము చాలా మందిలో వ్యక్తమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే రాజకీయ నాయకుల రాసలీల వీడియోలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్కాండల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అవుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న మనం చూసిన వైసీపీ నాయకులు ఒకరొకరిగా ఇలాంటి లీలలు బయటపడుతూ ఉంటే ఈరోజు ఇది కాస్త అధికార పక్ష ఎమ్మెల్యే వరకు చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదేందయ్యా ఆది మూలం? ఇదే ప్రశ్న మేము అడుగుతున్నాం. ఏంటయ్యా మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి బాధ్యతాయుతంగా మీరు ప్రజలందరినీ తమ కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన వ్యక్తి కాస్త ఎందుకు ఇలా కామంతో కళ్ళు మూసుకుపోయి మీ దగ్గరికి వచ్చిన ఒక మహిళా నేత పైన ఇలా మీరు విరుచుకుపడ్డారు అన్న ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వేయాలని అనిపిస్తుంది. అంతేకాకుండా ఇదేందయ్యా ఆది మూలం అని నిన్ను ఖచ్చితంగా ప్రశ్నించాలన్న అవసరం కూడా కనిపిస్తుంది. నిజంగా చెప్పండి, ఇదేందయ్యా ఆది మూలం? మీ దగ్గరకు వచ్చిన ఒక మహిళా నేతని మీరు లోబర్చుకొని తనపైన ఒత్తిడి చేసి ఇలా లైంగిక దాడికి పాల్పడడం ఏమాత్రం సమంజసం? ఇదేందయ్యా ఆది మూలం? చెప్పండి, మీరు ఎందుకు ఇలాంటి పనులకి మీరు పాల్గొన్నారు? ఇవాళ ఒక ఆడపిల్ల, ఒక మహిళ బయటికి వచ్చి మరీ మీ రాసలీలకు సంబంధించిన వీడియోల్ని బాహాటంగా బహిరంగంగా దాని గురించి మాట్లాడేంత స్థాయికి మీరు దిగజారారు అంటే ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఇదేందయ్యా ఆది మూలం? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు ఒక మహిళా నేతని మీరు ఒత్తిడికి గురి చేశారు? ఎందుకు ఆమెను లోబర్చుకున్నారు? ఆమె ఆ ఒత్తిడిని భరించలేక ఇవాళ బయటకు వచ్చి మరి మీ రాసలీలకు సంబంధించిన విషయాలు బయట మాట్లాడుకుంటోంది అంటే ఆమె పడుతున్న మానసిక వేదన ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఎంత మానసిక క్షోభకు మీరు గురి చేస్తే ఇవాళ తను బయటకు వచ్చి మాట్లాడింది అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. అందుకే బీఆర్కే న్యూస్ తరఫు నుంచి మరొకసారి అడుగుతున్నాం, ఇదేందయ్యా ఆది మూలం? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేశారు మీరు? ఎందుకు ఇలా చేశారు? ప్రజలను మీరు కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. మీ పక్కన ఉన్న మహిళా నేతల్ని కానివ్వండి, లేకపోతే మీ పార్టీలో పనిచేస్తున్న మహిళా నాయకురాలని కానీ తోబుట్టువుల్లాగా చూసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి మీరు పాల్పడ్డారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ మహిళా బాధితురాలు ఇవాళ బయటకు వచ్చి తన వీడియోలు విడుదల చేసే క్రమంలో తన ఎలాంటి మానసిక క్షోభను అనుభవించుంటుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గుట్టుగా ఉండిపోతారనే మీ ధైర్యమే ఇలాంటి కార్యక్రమాలకు మిమ్మల్ని పాల్పడేందుకు ఉసిగొల్పిందా అన్నది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అయితే మెదులుతోంది. చెప్పయ్యా, ఇదేందా ఆది మూలం? ఏం చేసావు నువ్వు? ఎందుకు ఇలాంటి పనికి పురుగున్నావు అన్నది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఇవాళ నీ వీడియోల్ని, నీ రాసలీల వీడియోల్ని, ఆడపిల్లల్ని ఎలా లోబర్చుకుని వాళ్ళని నువ్వు అనుభవిస్తున్నావో ఆ వీడియోలన్నింటినీ ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, ఉండి ఇలాంటి పనులకు ఎందుకు పాల్గొన్నారు? ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముందుగా ఇదే విషయానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి లైవ్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనే విషయాలపైన. గోపి, ఆది మూలం అంటే ఇది మొదటిసారి కదా, తను ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వరలక్ష్మి యాదవ్ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు అంటేనే అది మాట్లాడే పరిస్థితులు నేను క్రియేట్ చేశారన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఏంటి? అసలు ఏం జరిగింది? సార్, అసలుకి చెప్పాలంటేనే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు, అది అంటే ఒక పార్టీ కాదు, ఏ పార్టీలైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని కూడా ఎవరూ కూడా సహించకూడదు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది ఓట్లు వేసి వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి ఆ 5 సంవత్సరాల పాటు కూడా వాళ్ళందరూ కూడా అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజలకు సేవ చేస్తారు, కష్టాలలో ఆదుకుంటారని చెప్పి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళకు ఓటు వేస్తారు, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలాంటి నేతలు ఇవాళ సమాజం సిగ్గుపడే విధంగా కూడా, అది కూడా మహిళలకు రక్షణ లేకుండా చేసే విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకోవడం అనేది ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. గతంలో కూడా మనం చూసాం, కొంతమంది వైసీపీలో కొంతమంది అలాంటి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా దానిపైన కూడా ఎక్కడా కూడా చర్యలు లేదు. మరి ఇవాళ టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన రాసలీలు, అయినా కూడా ఆయనకి దాదాపుగా 60 నుంచి 65 సంవత్సరాలు వయసు ఉంటుంది. మరి ఈ వయసులో అంత దారుణంగా ఒక మహిళ పైన, మహిళా పార్టీకి సంబంధించినటువంటి కేవీపీ పురం మహిళా పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు పైన ఆమెని మభ్యపెట్టి, అది డబ్బు రూపంలో మభ్యపెట్టాడా లేదంటే ఇంకేదైనా సరే పనుల రూపంలో మభ్యపెట్టారా, ఎట్లా లోపరుచుకున్నారో అది పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఆమెని ఒక గదిలో, అంటే ప్రైవేట్ ఒక హోటల్లో ఒక గదిలో ఆమెకి మభ్యపెట్టి ఆమెని లోపరుచుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె పైన లైంగిక దాడి కూడా చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అంతా కూడా ఆమె సీక్రెట్, అంటే ఆమెకి జరిగినట్టు అన్యాయం పైన ఒక కెమెరాలో రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇంకెవరైనా సరే అది రికార్డ్ చేశారా, అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే ఉంది. అయితే ఆమెతో మనం కూడా మాట్లాడాం.
ఎందుకు ఇంత దారుణంగా మిమ్మల్ని ఏ విధంగా ఆశపెట్టి ఆయన లోబరుచుకున్నారు, మరి ఎందుకు ఇంత దారుణంగా మీరు లొంగిపోయారంటూ కూడా మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఒక మహిళ కాబట్టి ఆమె చెప్పలేకుండా పోయింది. ఎందుకంటే అధికార ఒత్తిడి, అదే స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఆదిమూలం కొనసాగుతున్నారు కాబట్టి అది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఆయనకు ఉంది కాబట్టి భవిష్యత్తులో తన రాజకీయ ఎదుగుదలకి అడ్డుపడతాడన్న ఉద్దేశంతో భయపడి లొంగిపోయానంటూ కూడా ఆమె కొన్ని మాటలు మాట్లాడుతూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి మనం ఆదిమూలంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఆదిమూలం కూడా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఎందుకంటే మనం బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడొచ్చు, ఆ వీడియోలో ఉన్నది స్పష్టంగా తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలమే చాలా స్పష్టంగా మనకు క్లారిటీగా కనపడుస్తుంది. కానీ ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వీడియోలో ఉన్నది నాది కాదు, కేవలం ఆ మహిళ గతంలో 1-2 సార్లు నా దగ్గరికి రావడం జరిగిందే తప్ప కేవలం పార్టీ పరంగా, పార్టీ వ్యవహారాల పరంగా తన వద్దకు వచ్చింది అంతే తప్ప ఎక్కడా కూడా ఆమె పైన నేను దాడి చేసినట్లు కానీ ఎక్కడ కూడా ఆమె పైన లైంగిక దాడి చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదంటూ కూడా ఆయన బుకాయించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే వరలక్ష్మి ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలి. మరోసారి ఇలాంటి అంటే ఇలా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి లేదంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేతలు ఎంతోమంది మహిళలను జీవితాలు నాశనం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు ఆ పార్టీ నేతలు కావచ్చు, పార్టీ అధినేతలు కావచ్చు, లేదంటే ప్రజలు కూడా ఇలాంటి కీలకంగా మనం విశ్లేషించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇప్పుడు తను ఏవైతే కేవీపీపురం సంబంధించిన మహిళా నాయకురాలుగా మనం చెప్పినప్పుడు తను ఎన్నిసార్లు తన్ని కలిసింది. ఎందుకంటే ఇట్లా లోబర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే ఆశ పెట్టాలి, లేకపోతే భయపెట్టాలి. మీరు ఆ మహిళతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్పారు, తను మాట్లాడే క్రమంలో ఏమేమి విషయాలు మాట్లాడారు, వాటి గురించి మీరు ఒకసారి. సార్ మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు ఆమె మాట్లాడే సందర్భంలో కూడా ఆమె ఇప్పటికీ కూడా భయపడుతుంది. అంటే ఎక్కడో తెలియనటువంటి భయం ఆమెను వెంటాడుతుంది. ఆ భయమే ఆమెను లొంగదీసినట్లుగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. ఎందుకంటే ఒక మహిళ ఎప్పుడు భయపడుతుంది అంటే మనం సహజంగా మనం చూస్తే ఇంక విధిలేని పరిస్థితుల్లో అంటే ఎటువంటి ఆధారమో లేదు అంటే, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే అంత ఆషామాషి విషయం కాదు కదా సార్. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఆయనకుంది. దాదాపుగా 30-40 సంవత్సరాలు రాజకీయంగా ఆయన కొన్ని పార్టీలో ఎదగడం జరిగింది. అదే స్థాయిలో గతంలో వైసీపీలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. దాని తర్వాత పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపుగా లక్షలాది మంది ఓట్లు వేసి ఆయన గెలిపించారు. భవిష్యత్తులో ఆమె రాజకీయంగా ఆమె ఎదుగుతుంది కాబట్టి, ఒక మండల పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె భవిష్యత్తులో ఇంకా కొన్ని పదవులు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మరి వాటికన్నా అడ్డుపడతాడేమో అనేటువంటి భయం కూడా ఆమెలో ఉండొచ్చు. మరి ఆ రకమైనటువంటి భయమే మనకు ఆమె మాటల్లో మనకు కనపడింది. మనతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఈ జరిగిన ఘటనలకు సంబంధించి అంటే ఆమె చెప్తున్న దాన్ని బట్టి గతంలో చాలాసార్లు ఆయనతో కలిసినప్పటికీ కూడా ఆయన తన పైన రకరకాల లైంగికంగా చూపులు కానీ లైంగిక వేధింపులు ఇలా గురి చేశారు. కానీ ఉన్న పలంగా ఒకనొక దశలో కలిసిన సమయంలో ఆ సమయంలో ఆమె చెప్పలేకుండా పోతుంది. ఆ సమయంలో తను లొంగ తీసుకోవడం జరిగిందంటూ కూడా ఆమె చెప్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది మీరన్నట్టుగా, ఎందుకంటే దీంట్లో 2 అంశాలే మనం చూడొచ్చు. ఒక మహిళని అంటే ఆమె ఆశని ఆసరాగా తీసుకొని లోపరుచుకోవడం ఒకటి ఉండొచ్చు. అదే స్థాయిలోనే విధులేని పరిస్థితుల్లో ఆమెకు భయపెట్టి లేదంటే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి ఆమె లొంగ తీసుకుండొచ్చు. ఇట్లా 2 అంశాల్లోనూ జరిగినట్లు కనపడుస్తుంది. మొత్తం మీద ఇలాంటి ఘటన తిరుపతి జిల్లాలో, అది కాకుండా ఎంతో చరిత్ర ఉందంటూ కూడా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానిక ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తమ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే తమ పార్టీలో ఉన్న నేతలంతా కూడా సార్ గోపి అయితే ఇక్కడ అంటే తనకు సంబంధించి తన వర్షన్ మనం వినే క్రమంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు తను బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి? ఎందుకంటే గతంలో అంటే సరే భయపెట్టారా లేకపోతే ఆశ చూపారా అన్నది పక్కన పెడితే ఇవాళ తను అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలంటే మాత్రం చాలా బలం కావాలి, కంపల్సరీ ఆ స్ట్రెంత్ అనేది చాలా రిక్వైర్డ్ అంటే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. అలాంటప్పుడు ఈ సందర్భంలో బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, దాని గురించి ఏమన్నా మీతో ఏమన్నా ప్రస్తావించారా? అంటే దాని గురించి ఆమె డిస్కషన్ చేయలేదు. అంటే అంత సమయం కూడా మనతో మాట్లాడలేదు. కేవలం ఒక 2-3 మాటలు మాత్రం మాట్లాడడం జరిగింది. గతంలో తన టార్గెట్ చేసి తన ఇబ్బందులు పాలు చేసే రకంగా ఆయన వ్యవహరించాడు కాబట్టి ఇవాళ ఆయన వీడియోలు నేను బయట పెడుతున్నానంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా తనకు అన్యాయం జరిగింది. గతంలో ఆదిమూలం వల్ల అది ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే పార్టీ పరంగా కావచ్చు రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు.
దాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఇబ్బందులు పెట్టిన కారణంగానే ఇవాళ తనకు జరిగిన అన్యాయం పైన అంటే ఇప్పటి వరకు కూడా లైంగిక వేధింపులు చేశాడు, కానీ ఈ మధ్య లైంగిక దాడి చేశాడు కాబట్టి ఇవాళ నేను ఆ వీడియోని బయటపెట్టడం జరిగిందంటూ కూడా ఆమె చెప్తున్నారు. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అంటే మీరు అన్నట్టుగా ఇందులో ఏవైనా సరే ఆమెని అంటే ఏదైతే వరలక్ష్మి ఉన్నారో అంటే ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి మరి ఆ సందర్భంలో వైసీపీలో ఉన్న నేతలు ఎవరైనా సరే ఈమెతో ఇప్పుడు అంటే ముందు పెట్టి ఆమెను ఏమన్నా ఇచ్చేసారా లేదంటే ఇతను టార్గెట్ చేశారా, ఇట్లా రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో అది దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఆదిమూలం మాత్రం దీన్ని ఖండిస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి వరలక్ష్మి గతంలో 2-3 సార్లు అంత కలిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా లైంగికంగా కానీ దాడి చేయడం కానీ వేధింపులు గురి చేసిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా లేదు. కానీ సార్ బాధితురాల పేరు మనం తీసుకోకూడదు. మొదటిది ఇప్పుడు ఆదిమూలం సంబంధించి గతంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడైనా ఉన్నాయి, ఎందుకంటే తను ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా శాసనసభ నేతగా పనిచేశారు కాబట్టి సో అంత గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే యూజువల్గా లోకల్లో ఇతని మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంటుంది? సార్ అంటే గతంలో ఇలాంటి అంటే లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా ఎక్కువగా కరప్షన్కి సంబంధించి, ఎందుకంటే సత్యవేడు నియోజకవర్గం అంటేనే ఎక్కువగా గ్రానైట్గా ఇట్లా రకరకాల అన్నిటికీ అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఆర్థికపరమైనటువంటి వనరులుగానే మనం చెప్పుకోవచ్చు. అట్లా అవినీతి రకమైనటువంటి ఇసుక అక్రమాలు కావచ్చు, లేదంటే తమిళనాడుకి ఇసుక తరలించి ఇట్లా రకరకాల అంశాలు అనేది మాత్రం ఆయన అవినీతి ఆరోపణలు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అందువల్లనే ప్రజా ఆదరణ కోల్పోయాడనే ఉద్దేశంతోనే గతంలో వైసీపీకి సంబంధించి సార్ వైసీపీలో ఆయనకి ఎమ్మెల్యే అవకాశం టికెట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పార్టీ అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో సీటు తెచ్చుకున్న తర్వాత ఉన్న ఫలంగా అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆయనకి పార్టీ పరంగా, ఎందుకంటే కూటమి నేతలందరూ కూడా సపోర్ట్ చేసే నేపథ్యంలో ప్రజలు ఆయనకి అవకాశం కల్పించారు. అయితే ఇదంతా కూడా రాజకీయ పరంగా వెళ్ళొచ్చు, కానీ ఈ అవినీతి ఆరోపణలు రకరకాల అంశాలు జరగచ్చు, కానీ లైంగిక వేధింపులు లైంగిక దాడులు లేదంటే లైంగికంగా ఇలా మహిళలను ఇబ్బంది పెట్టఅనేది గతంలో ఎక్కడా లేదు. కానీ మరి ఈ విషయంలో ఎందుకు చేశారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలనేది ప్రధానంగా బాధితురాలు. ఎందుకంటే మీరు అన్నట్టుగా కూడా మనం ఆమె గురించి పదేగా మనం చెప్పకూడదు సార్. గోపి అయితే ఇక్కడ అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటి వరకు ఇలాంటి భాగోతాలు బయటికి రాలేదు అనుకోవాలి, ఎందుకంటే యూజువల్గా బాధితురాలు ఎవరైనా సరే భయపడతారు. అధికారంలో ఉన్నప్పుడు తను బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుందో, తర్వాత తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఒక ప్రశ్న అయితే డెఫినెట్లీ ఉండదు. అయితే దీంట్లో మీరు అన్నట్టుగా మొదటిది ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు ఓకే, ఇలాంటి ఆరోపణలు బయటకు రాలేదు కాబట్టి అతను ఎప్పుడు చేయలేదని మనం అనడానికి ఏం లేదు. బట్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానం కూడా ఖచ్చితంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దాన్ని కూడా విశ్లేషించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవం సార్ మీరు అన్నట్టుగా. ఎందుకంటే రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా గతంలో వైసీపీలో 2 పర్యాయాలు వైసీపీలో ఆయన గెలవడం జరిగింది. 2 పర్యాయాలు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొనసాగారు. దాని తర్వాత ఆయనకు సీటు అవకాశం లేకుండా పోతే వైసీపీలో దాని తర్వాత ఆయన పార్టీ మారడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. మరి దాన్ని మనసులో పెట్టుకొని ప్రత్యర్థులు ఎవరైనా సరే ఆయన టార్గెట్ చేసే విధంగా ఈ మహిళని అట్లా అంటే వాడుకున్నారా, అంటే ఆమెని పులమాయించారా, లేదంటే ఏదైనా సరే ఇట్లా టార్గెట్ చేశారా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ఏదైనప్పటికీ కూడా ఆ వీడియోలో ఉండేది చాలా క్లారిటీగా ఉండేది. అక్కడ ఆదిమూలం అనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. మార్పింగ్ చేసినట్లు ఎక్కడ కూడా అక్కడ కనపడలేదు అనేది చాలామంది చెప్తున్నారు. మరి దీనిపైన దర్యాప్తు చేస్తే తప్ప, ఎందుకంటే ఆయన మాత్రం ఎమ్మెల్యే మాత్రం నేను ప్రజాప్రతినిధిని, నా ఇద్దరు బిడ్డల సాక్ష్యంగా, అలాంటి కుటుంబ సభ్యుల సాక్ష్యంగా, ఈ నియోజకవర్గం ప్రజల సాక్షిగా నేను ఎక్కడ కూడా అలాంటి తప్పులు చేయను, నాకు అంత అవసరం కూడా లేదంటూ కూడా ఆయన ముక్తకంఠంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే నేను ప్రజల్లో గత 34 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను, ఎక్కడ కూడా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా తప్పుడులు నేను చేయలేదు, కేవలం ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రజలు తమ బిడ్డల్లాగా నేను భావిస్తాను. సత్యవేడు నియోజకవర్గాల్లో గతంలో కొన్ని పార్టీలు మారినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైనా సరే తనను టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఇరికిచ్చారా, లేదంటే ఇది అంతా కూడా మార్పింగ్ చేసే ఇలాంటి కార్యక్రమాలు తన వీడియోలు బయట పెట్టారంటూ కూడా చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే దీని పూర్తి స్థాయిలో కూడా మరి ఎమ్మెల్యే కూడా ఆయన కూడా ఏమైనా సరే పోలీసులకి ఫిర్యాదు చేస్తారా, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బాధిత మహిళ
మహిళ మీడియాకి రావడం జరిగింది, లేదంటే ఇప్పటికే కూడా పోలీసులు కూడా ఆశ్రయించే ప్రయత్నం చేస్తుంది ఆమెకి జరిగిన అన్యాయం పైన. మరి ఆయనకు కూడా ఎమ్మెల్యే కూడా ఆయనకు సంబంధించినటువంటి ఇట్లా ఇష్యూ నడుస్తుంది కాబట్టి, మరి ఈ వీడియోలన్నీ బయట వచ్చాయి కాబట్టి ఆయన కూడా అయినా సరే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కన్నా ఖచ్చితంగా ఇందులో దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలను బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో మీరు అన్నట్టుగానే సార్ ఒక రకంగా చెప్తే ఇది ఆయన టార్గెట్ చేసినట్లుగాను మనం భావించవచ్చు. అదే స్థాయిలోనే నిజంగా ఎందుకంటే సుదీర్ఘంగా గత 30-40 సంవత్సరాలు ఆయనకి ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనం వినబడలేదు తిరుపతి జిల్లాలో. మరి ఈ స్థాయిలో ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత ఒక మహిళ ఆమె డైరెక్ట్గా ఆయన ఢీ కొడుతుంది అంటే ఇందులో వెనకాని ఎవరున్నారు, నిజంగానే ఆమెకి జరిగిన అన్యాయం పైన అది అధికారంలో ఉన్నా కూడా పర్వాలేదు, ఉంటే ఏముంది మనకు ఎందుకంటే జరిగినట్టు అన్యాయం పైన మనం పోరాడదామనే ఉద్దేశంతో ఆమె వచ్చి కంప్లీట్ చేసిందా, లేదంటే బయటకు తీసుకొచ్చిందా, ఇతని వ్యవహారం అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికే ఆమె ఈ రకంగా చేసిందా, లేదంటే అన్యాయం అనేది చాలా దారుణంగా జరిగింది కాబట్టి అందువల్లనే ఆమె బయటకు వచ్చింది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. అయితే గోపి ఇక్కడ చాలా కీలకంగా పరిణమిస్తున్న 2-3 విషయాలు. మొదటిది ఆ వీడియోలు మనం గమనిస్తుంటే అది ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నట్టుంది. అంటే దానిని బలవంతంగా అయినా సరే లోబర్చుకున్నా సరే అక్కడ దాకా తీసుకెళ్లారు అన్నది ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా మార్ఫింగ్ అన్నది ఈ మధ్యకాలంలో అందరికీ చాలా ఈజీగా వచ్చిన ఒక ఎక్స్క్యూజ్ లాగా కనిపిస్తుంది. మార్ఫింగ్ చేసేసారు, అక్కడ నేను లేను, అక్కడ ఉన్నది నేను కాదు అనే మాట మాట్లాడదు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా మీరు అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చిన్న పిల్లోడిని అడిగినా సరే అది ఎమ్మెల్యే ఆదిమూలం అన్నది ఎవరైనా చెప్పేస్తారు. అంతేకాకుండా ఆ వీడియోలు పూర్తిగా చూస్తే ఎంత జుగుప్సాకరంగా తను బిహేవ్ చేశారు అన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఆ ఏజ్లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడము, మళ్ళీ దాన్ని ఏమంటారు నచ్చజెప్పేదటనో లేకపోతే దాన్ని బుకాయించే క్రమంలో తను పెడుతున్న ఒట్లు ఇవన్నీ కొద్దిగా జుగుప్సాకరంగా లేవంటారా? తప్పకుండా సార్, ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల ముందుకు ఆ వీడియోలన్నీ తీసుకురాకూడదు కాబట్టి మనము ఎందుకంటే అది చట్టరీత్యా కూడా మనకి ఇబ్బందులు అంటే కరెక్ట్ కాదు కాబట్టి ఉద్దేశంతో, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మనము అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కూడా ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా, ఇంత హీనంగా, ఇంత ఘోరంగా ఆయన వ్యవహరించిన వీడియోలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, కానీ మనము కేవలం కొన్ని నియంత్రణలో భాగంగానే మనం ఒక వీడియోను మాత్రమే ఇప్పటి వరకు మనం బీఆర్కే స్క్రీన్ పైన చూపించగలుగుతున్నాం. అది కూడా మనం కొద్దిగా కనపడకుండా, ఎందుకంటే కొన్ని నియంత్రణలు ఉంటాయి కాబట్టి ఇందులో మీరు అన్నట్టుగా చాలా క్లారిటీ ఉంది అక్కడ ఉండేది. ఎందుకంటే గతంలో చూసాం అందరూ ఎవరు తప్పు జరిగినా కూడా, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కూడా నేను తప్పు చేశానని ఎవరు కూడా ఒప్పుకోరు. ఇదేది నా వీడియో కాదు, మార్పింగ్ చేశారు, మార్పింగ్ వీడియోకి ఒరిజినల్ వీడియోకి చాలా క్లారిటీ ఉంటుంది. మేడం, అది ఇప్పుడు ఆదిమూలంకి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది కదా, మీరు వీడియోలు రిలీజ్ చేశారు. ఎస్, దానికి సంబంధించి మీరు లైవ్లో ఉన్నారు మేడం, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నా పేరు చిదంబరు, నేను బీఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం అదే మీరు ఇప్పుడు వీడియోలు రిలీజ్ చేశారు కదా, ఆదిమూలం గారు మీకు ఎలా పరిచయం మేడం? ఆదిమూలం గారితో నేను క్యాన్వాస్ చేశాను సార్. ఓకే. ఆయన గెలిపించుకున్న కొరకు నేను పార్టిసిపేట్ చేశాను. అలా పరిచయం. చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాన్ని, చంద్రబాబు నాయుడిని సీఎం గా చూడాలని చెప్పి, అలాగే అతను ఆయన ప్రకటించిన వ్యక్తి ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ఎమ్మెల్యే చేయడం కొరకు నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది. ఇలా నా నెంబరు తీసుకుని ఆయన నన్ను పదే చెల్లమ్మ అంటూ ఫోన్ చేసి అదే విధంగా టార్చర్ పెట్టి ఒక రోజు ఉన్నట్లుండి జరిగినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు నన్ను బలాత్కారం చేశాడు. ఎవరు లేక వాటి తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండేవాడు. అలా చేయడంతో నాకు సైకో లాగా నాకు కాల్స్ చేసే వ్యక్తి. చేసినప్పుడు నా భర్త గారు దాన్ని గ్రహించి ఎందుకైతే ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి నాపై విచక్ష రహితంగా నా మీద దాడి చేసి మా ఆయన మొబైల్స్ అన్ని పగలగొట్టి ఎందుకు ఎలా అన్నప్పుడు నేను ఆయనతో నాకు జరిగిన అవమానాన్ని, బాధని నేను నా భర్త గారితో చెప్పుకోవడం జరిగింది. నా భర్త సూచనల ప్రకారం ఇలాంటి కామాంధుడిని అంతం చేయాలని పెన్ కెమెరా ద్వారా ఇద్దరు మాట్లాడుకుని అతను రాస నీళ్ళను అందులో షూట్ చేసి బాబు గారికి, నారా లోకేష్ గారికి వీటిని పంపించడం జరిగింది, అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ నాకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో పాటు
ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిసి నన్ను రోజు ఫోన్ల ద్వారా ఇంటి దగ్గరకు మనుషులను పంపించి బ్లాక్ మెయిల్ మొదలైంది. అమ్మంటే ఈ విషయం బయట పెట్టొద్దు అని మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఆదిమూలం గారు? అవును సార్. ఓకే, ఏమని చాలా బెదిరిస్తున్నారు? కాల్స్ నాకు ఈ రోజు కూడా చాలా కాల్స్ వచ్చాయి. ఆ వీడియో ఏదో ఉందంట తీసుకొని వచ్చి మాకు అప్ప చెప్పాలని చెప్పి ఈ రోజు కూడా మాకు కాల్స్ మొదలయ్యాయి. అమ్మా, నేను భయపడి మీడియాని ఆశ్రయించడం జరిగింది. మీడియా ఉంటే నాకు ఒక అండగా, ఒక సహోదరులు అందరూ మీడియా ద్వారా నాకు హెల్ప్ చేస్తారని చెప్పి ఈ రోజు నేను ఖచ్చితంగా మీడియాతో పాటు బీఆర్కే న్యూస్ కూడా మీతో తోడుగా ఉంటుంది. మీకు న్యాయం జరిగే వరకు మేము కూడా మీ తరఫున పోరాడతాము, అది ఖచ్చితంగా చేస్తాం. అయితే దీంట్లో కొన్ని విషయాలు మీరు చెప్పాలి. ఎందుకంటే తను పార్టీ మారిన తర్వాతే మీకు పరిచయమా, లేకపోతే అంతకుముందు ఏమైనా పరిచయమా? సార్ పార్టీ మారిన తర్వాతే పరిచయం సార్. అంతకుముందు నాకు అతనికి ఎటువంటి పరిచయాలు అయితే లేదు సార్. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే నాకు పరిచయం సార్. అంటే మొదట్లో మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? మాట్లాడే క్రమంలో ఏ విషయాలు? చెల్లెమ్మ అని మాట్లాడేవాడు సార్. చెల్లెమ్మ తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి మాట్లాడే వ్యక్తి సార్. అతనికి 73 సంవత్సరాల వ్యక్తి మనల్ని ఏం చేస్తారులే, ఏదో ఆప్యాయతగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకున్నానే తప్ప నేను ఇలాంటి కామాంధుడని అనుకోలేదు సార్. అంటే దాదాపుగా మీ తండ్రి వయసు ఉంటుందా అతనికి? మా తండ్రి కంటే కూడా పెద్ద వయసు ఉంటుంది. ఓకే, సో అయితే ఇప్పుడు అంటే మీతో ఇది మాట్లాడేటప్పుడు ఫస్ట్ చెల్లెమ్మ అని మాట్లాడేటప్పుడు ఆప్యాయంగా మాట్లాడినప్పుడు మీరు ఒక కుటుంబ సభ్యుడిగా మీరు అతన్ని భావించారు. అవును సార్. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు అంటే అతని ఈ ప్రవర్తనలో మార్పు మీరు ఎప్పుడు గమనించారు? ఆ మొదట్లో ఎలా మీతో ప్రవర్తించేవాడు? నాకు వాట్సాప్ పెట్టు అనేవాడు. వాట్సాప్ పెట్టు అంటే ఏదో ఫొటోస్ అడుగుతున్నారేమో అని చెప్పి సరే సార్ అని చెప్పి నేను వాట్సాప్ కాల్స్ ఓన్లీ కాల్స్ మాట్లాడేదాన్ని, కానీ వీడియో కాల్స్ అయితే మాట్లాడేదాన్ని కాదు సార్. ఓకే, అంటే వీడియో కాల్స్ చేయమని కూడా అడిగేవారా? వీడియో కాల్స్ కూడా చేయమని అడిగేవారా? ఫోన్ చేసేవాడు సార్. ఓకే అమ్మ, అంటే వీడియో కాల్స్ చేయమని అడిగేవారా? వీడియో కాల్స్ చేయమని అడిగేవారు సార్. నేను లిస్ట్ కూడా నేను మీడియాకి అప్పగించడం జరిగింది సార్. అమ్మా, అంటే తర్వాత ప్రవర్తనలు ఏంటి? అంటే ఎట్లా ఇండైరెక్ట్ గా మాట్లాడేవారా లేకపోతే డైరెక్ట్ గా మాట్లాడేవారా? స్టార్టింగ్ ఇండైరెక్ట్ గా ఏదో మనకి అంటే అతను ఫస్ట్ ఇండైరెక్ట్ గానే మాట్లాడే వ్యక్తి సార్. ఎందుకంటే అతన్ని ఎక్కడ ఎమ్మెల్యే కదా బయట పెట్టేస్తారు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని గుర్తించేవాడు. నెక్స్ట్ ఏంటంటే అతను టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందమైన లేడీస్, మహిళలు, బాగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళు, అంతేకాకుండా నా ద్వారానే ఇంకా 2 మహిళలను కూడా తీసుకొని రావాలని కూడా నాకు సూచించేవాడు సార్. అంటే మీరు కాకుండా మీలాంటి చాలా మంది బాధితులు ఉన్నారు సార్. ఛత్తీస్గఢ్ నియోజకవర్గంలో నేనే కాదు వందలాది మంది బాధితులు ఉన్నారు. దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సామాన్య మహిళలు ఉన్నారు. ఓకే, అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు షూట్ చేసింది ఉంది కదా, అది హోటల్ రూమా లేకపోతే తన ఇల్లా లేకపోతే ఏంటది? హోటల్ రూమ్ సార్, భీమాస్ ప్యారడైస్. ఓకే, భీమాస్ ప్యారడైజ్ అనే హోటల్లో తను 105 భీమాస్ ప్యారడైస్ 105 130 సార్, ఆగస్టు 10వ తారీఖున. ఓకే అమ్మ, అయితే ఇప్పుడు పక్కాగా ఎవిడెన్స్ తో సహా నేను ఈ రోజు మీడియాకి రావడం జరిగింది. అవునమ్మా, దీన్ని మీ మీడియా వాళ్ళు కూడా గుర్తించి ఒకసారి భీమాస్ ప్యారడైస్ లో వెళ్ళి సిసి ఫోటోస్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అతను నేనే కాకుండా ఎన్ని మంది మహిళల్ని అక్కడికి రప్పించుకునేవాడు అనేది కూడా బయటపడుతుంది సార్. ఎస్, ఇమ్మీడియట్లీ నేను మా రిపోర్టర్ కూడా ఇప్పుడే చెప్తున్నాను. నేను భీమాస్ ప్యారడైజ్ ఇది ఎక్కడ ఉంటుందమ్మా? సార్ తిరుపతి హోటల్ ఆపోజిట్ లో ఉంటుంది సార్. ఇంకోసారి చెప్పరా? తిరుపతి బ్లిస్ హోటల్ ఆపోజిట్ లో భీమాస్ ప్యారడైస్. ఎస్ గోపి, మీరు వింటున్నారు కదా, మీరు ప్యారడైజ్ హోటల్ ఏదైతే భీమాస్ ప్యారడైజ్ అన్నది బ్లిస్ హోటల్ ఆపోజిట్ లో ఉంటుందంట. ఆగస్టు 10వ తారీఖున అంటే ఈ సదరు బాధితురాలను అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేసింది చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే అమ్మ, కొన్ని విషయాలు నాకు కావాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, మీ దగ్గర ఉన్న కార్యకర్తల్ని వీళ్ళనే టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే భయపెడతారా లేకపోతే ఆశ చూపుతారా? ఏం చెప్తారు అసలు? వాళ్ళని ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదు, కానీ ఎవరైతే తెగించి బయటకు రాలేదు, నేను ఈ రోజు నన్ను కాపాడుకుంటూ కొడుకు అదే విధంగా సత్య నియోజకవర్గంలో మహిళల్ని కాపాడాలని చెప్పి ఈ దుర్మార్గపు అతని దగ్గర నుంచి అందరిని రక్షించబడి తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాలని చెప్పి నేను మీడియా ముందుకు రావాల్సింది వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు ఇలాంటి నీచమైన ఎమ్మెల్యే ఎక్కడా లేదు. ఈ రోజు బాబు గారికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. అయ్యా బాబు గారు, ఇలాంటి చీడ పురుగులు మీకు అవసరమా? ఇలాంటి వాళ్ళు మన పార్టీలో ఉన్నంత కాలము మన పార్టీకి ఒక దృష్టి పెట్టిపోతుందని నేను తెలియజేస్తున్నానండి. అయితే అంటే మీరు మీ ధైర్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా గతంలో కూడా అధికారం వచ్చిన అంటే తను ఆల్రెడీ అనుభవించి వచ్చారు కాబట్టి లోకల్గా ఉన్న
ప్రభుత్వ యంత్రం కూడా అతను చాలా కోఆపరేటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి చేయడానికి అంటే మీ మానసిక క్షోభకు సంబంధించి అంటే ఏంటి అసలు ఇంత ధైర్యంగా మీరు బయటకు రావడానికి అంత ప్రేరేపించిన విషయాలు ఏమున్నాయి? నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి సార్, నా భర్తని నా పిల్లల్ని అతని దగ్గర నుంచి కాపాడుకోవాలనేసి సార్. ఓకే, రక్షింపబడి నా పిల్లలు చిన్న పిల్లలు, నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఊహ తెలియని పిల్లలు, వాళ్ళకి ఒక తల్లిగా నేను ఉంటేనే వాళ్ళకి అన్నిటిని నేను చేయగలుగుతాను. నా మరణం వాళ్ళని కలిపి వేస్తుంది. నా పిల్లలకి ఎవరు అండాదండా లేదు, మాకంటూ ఎవరు లేదు, మేము అనాథలము. మా పిల్లల కోసమే నేను ఇవన్నీ చేశాను సార్. కాదమ్మ, అంటే మీతో అలా మాట్లాడేటప్పుడు మీరు బయటికి వెళ్ళి ఇది చెప్తారు అనే భయమో లేకపోతే ఇలా చెప్పకూడదు అనే విషయంలో మిమ్మల్ని ఇతరత్ర అంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఆదిమూలం? చెప్పారండి, బయట ఎక్కడైనా చెప్పారంటే నువ్వు నీ పిల్లలు నీ భర్త మీరు ఒంటరి వాళ్ళు, మిమ్మల్ని మేము చంపేస్తాము అలా ఇలా బెదిరించడం కూడా జరిగిందండి. చాలా సార్లు నేనైతే అతని ఇంటి గేట్ దగ్గర కుక్కలాగా కూడా కాపలా కాసిన రోజులు కూడా ఉన్నాయండి. ఓకే, అంటే దేనికోసం అంటే అక్కడ ఏం జరగకూడదు అనా? జరగకూడదని, మహిళల్ని రక్షించాలని చెప్పి, ఎవరు ఎలా వెళ్తున్నారో ఏంటో అని చెప్పి చాలా మహిళల్ని కూడా నేను అతని దగ్గర నుంచి కూడా కాపాడే ప్రయత్నం కూడా చేశానండి. ఇదే కాదు, రేపటి నుంచి ఒక్కొక్క మహిళగా బయట వస్తారు, మీకే తెలుస్తుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ మహిళలతో మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీతో ఆ బాధను వ్యక్తం చేస్తుంటారు కదా, ఏ కారణాల చేత ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని ఎక్కువగా ఒక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతని ద్వారా ఏదో వర్క్ లో పనులు ఏదో చేసుకోవాలని ఒక ఆశ అనేది ఉంటుంది కదా సార్ ఎవరికైనా. అవును, చేసుకోవాలన్నప్పుడు వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడు, వర్కులు చేస్తానంటాడు చేయడు, అలా లొంగ తీసుకుంటున్నారని చాలా మంది వ్యక్తపరిచారండి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి కంపల్సరీ ఆశ చూపుతున్నారు. ఎవరైనా అంటే ఒప్పుకోకపోతే వాళ్ళని భయపెట్టడము అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారా? చేస్తా ఉన్నారు సార్. ఓకే, ఏమంటారు అంటే ఎట్లా భయపెడతారు వాళ్ళని? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే నీ ఉద్యోగం పోతుందని చెప్పి, నార్మల్ నాలాంటి వాళ్ళు అంటే చంపేస్తానని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేసేవాళ్ళండి. ఓకే, సో పార్టీ మారిన తర్వాత టీడీపీలో ఉన్న చాలా మంది మహిళా నాయకులను ఇలా చేస్తూ వచ్చారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చేశారో అన్నది ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా? నాకైతే ఖచ్చితంగా తెలియదండి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 2-3 నెలల్లోనే మమ్మల్ని ఇంత చేశాడంటే ఆ ప్రభుత్వంలో కూడా చేసుండొచ్చేమో అనిపిస్తుందండి. అదేమ్మా. సో అప్పుడు మీ భర్తకి ఈ విషయం తెలిసినప్పుడు తను మొదట ఏమన్నారు మీతో? అంటే ఇది బయట పెట్టాలంటే చాలా గట్స్ కావాలి కంపల్సరీ. మీతో పాటు మీ కుటుంబం మొత్తం దీనివల్ల అంటే సఫరర్స్ అవుతారు. అయినా సరే ధైర్యంగా మీరు ముందుకు వచ్చేవాళ్ళు. మీ భర్త నా ధైర్యం నాకు ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నిలబడి నేను పోరాడుతున్నానంటే దానికి సహకారాలు అందించింది నా భర్త గారే అండి. ఓకే, అయితే ఆదిమూలం ఏమంటారంటే అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ వ్యక్తి ఎవరో నాకు పెద్దగా తెలియదు, 1-2 సందర్భాలు ఏదో కలిసి ఉండొచ్చు తప్ప నాకు తెలియదు అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి మీరు ఏం సమాధానం? నేను అయితే ఎవిడెన్స్ తో సహా వచ్చి మీడియా ముందర నిలబడ్డానండి. అవునమ్మా, ఈ ఎవిడెన్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మేము టెలికాస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అందులో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడంటే నేను దొంగనని చెప్పుకోడు. అవునమ్మా, అలా ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పుకోడు కాబట్టి అతన్ని తప్పించుకోవడానికి ఏదో కారణాలు చెప్తున్నారండి. అయితే రాజకీయ ప్రత్యర్థులే మిమ్మల్ని ఆయన మీదకి వదిలారు అనే ఒక మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఆ రాజకీయాల ప్రత్యర్థులతో నాకేముందండి, నేను మధ్య తరగతి దాన్ని నేనేదో ఆశించో నేనేదో స్వార్థపరంతో నేను చేయట్లేదు. ఇది నా లైఫ్, నా జీవితాన్ని పణంగా పెట్టి నేను ఎవరికో నేను చేయాల్సిన అవసరం ఏముందండి? అవునమ్మా, అవును, కరెక్ట్ మీరు అన్నమాట. సో నా జీవితం ఉంది, నా జీవితం పోతే మళ్ళీ రాదు కదండి. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటా, రాజకీయం ఈ రోజు కాకపోతే రేపు రాజకీయాలు లేకొస్తాను. నా జీవితం పోయిందండి ఈ రోజు. అవునమ్మా, ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా మీరు రాజకీయాల్లో? టీడీపీ పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను ఉన్నానండి, 8 years గా ఉన్నానండి. ఓకే, సో మీకు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రవర్తించే వాళ్ళు ఎవరు మీకు నాయకులు ఎవరు కనిపించలేదు? మొదటిసారిగా లేదండి, ఇది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీలో మహిళల్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. సో మరి అది అట్లాంటిది మొదటగా మీతో ఇట్లా ఇండైరెక్ట్గా మాట్లాడడమో లేకపోతే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు రెసిస్ట్ చేస్తుంటారు కదా, అప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు అది చెప్పగానే దాన్ని బుకాయించే ప్రయత్నం ఏమైనా చేయడము, అలా కాదు నేను అన్నది, అట్లా ఏమైనా మాటలు జరిగాయి మీ మధ్యలో? నేను చాలా రోజులు అతని కాల్స్ కూడా తీయకుండా నేను కట్ చేయడం అన్ని కూడా జరిగిందండి. ఓకే అమ్మా, సో అప్పుడు ఏమనేవాళ్ళు మీతో? ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని ఎవిడెన్స్ తో సహా మీకు ఇచ్చున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అవునమ్మా, నేను చూశాను ఆ వీడియోస్ చూశాను. నేను నాకు కొద్దిగా ఇల్నెస్ గా ఉంది, దయచేసి కొద్దిగా నన్ను సఫర్ చేయకండి. నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, మీడియా సహోదరులు అందరూ నన్ను ఒక చెల్లెలుగా భావించి నాకు న్యాయం చేయాలని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాడతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం మనం ఇంతసేపు మాట్లాడింది బాధితురాలు పేరు నేను కావాలని తీసుకోవట్లేదు. తను మాత్రం
టీడీపీ పార్టీలో పనిచేసిన ఒక మహిళా నాయకురాలు. తను ఎంతో బాధపడింది. కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఆదిమూలపు రాసలీలలు అవి చాలామందికి పాకాయి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళందరినీ లోబర్చుకోవడమో భయపెట్టడమో, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు వాళ్ళు కాకుండా గవర్నమెంట్లో అంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా లోబర్చుకొని వాళ్ళకి ఆశ చూపడము లేకపోతే భయపెట్టడం, ఈ రెండు ప్రయత్నాలు చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనము ఆదిమూలంకి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఆదిమూలం గారు, ఒకవేళ మీరు ఈ షో చూస్తుంటే దయచేసి కాల్ బ్యాక్ చేయండి. మా పీసీఆర్ నుంచి మీకు ట్రై చేస్తూనే ఉన్నారు. దయచేసి మీరు కాల్ చేసి ఏంటి అసలు ఇప్పుడు తను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆరోపణలో నిజమెంత, అది అబద్ధమా నిజమా ఏంటి, దాని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. అంతేకాకుండా ఏంటి మీరేం చెప్తారు? మీరేమో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే మనకు కనిపిస్తోంది.